లింగ్విని తయారు చేస్తున్నాము. అంటే ట్రెడిషనల్ పాస్తా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం సేమియా చేసుకుంటాం కదా, సేమియానేమో అన్నిటికన్నా సన్న పాస్తా, కొంచెం లావుగా చేస్తేనేమో నూడిల్స్, ఇంకా కొంచెం లావుగా చేస్తే అలా కొంచెం చేస్తూ ఉంటే చాలా రకాల్లో పాస్తాలు ఉంటాయి. ఇప్పుడు మనం చేస్తుంది లింగ్విని పాస్తా చేస్తున్నాం అనమాట. సో దానికి పిండి ముందుగానే తడిపి పెట్టుకోవాలి, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సో అసలు ఎలా తడిపానో నేను మీకు చూపిస్తాను, చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, ఇవి చెప్తాను. మైదా, ఎగ్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బే లీఫ్, మష్రూమ్స్, చీజ్, ఫ్రెష్ క్రీమ్, బటర్, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, రోజ్మేరీ, థైమ్, మిరియాలు, ఆలివ్ ఆయిల్ మనకు కావాలి. ఫస్ట్ పిండి తడుపుకోవడానికి ముందు నేను 150 గ్రాముల పిండి తీసుకున్నాను. ఒక 100 గ్రాముల పిండికి మనకి ఒక గుడ్డు కావాలి. సో 150 గ్రాములు తీసుకున్నాను కాబట్టి ఒక ఫుల్ గుడ్డు, ఒక ఎల్లో యోక్ నేను వేసుకుంటాను. ఇప్పుడు మనం తీసుకుంది మైదానే. ఇందులో ఉప్పు ఏం వేయద్దు, ఓన్లీ ఎగ్ ఇంకా మైదా అంతే. కమర్షియల్గా చేస్తే అయితే రవ్వతో చేస్తారు, ఇంట్లో చేయాలి అంటే మనం మైదా యూజ్ చేసి చేసుకోవచ్చు. ఫ్రెష్ పాస్తా చేస్తున్నాం ఇప్పుడు మనం. వైట్ తీసేసి ఓన్లీ ఎల్లో మనం వాడుకోవాలి. 150 గ్రాముల మైదా పిండికి 1.5 ఎగ్ వేసాం మనం. పొడి పొడిగానే ఉంటుంది, గట్టిగా తడుపుకోవాలి. ఎప్పుడైనా సరే పాస్తా పిండి చాలా టైట్గా తడుపుకోవాలి. చాలా టైం పడుతుంది, మెల్లిగా తడుపుకోవాలి. మనం గట్టిగా చేస్తూ ఉంటే ముద్దలాగా అయిపోతుంది. వాటర్ మటుకి అస్సలు వేయద్దు. ఇంకా కొంచెం ఎగ్ వేసుకోవచ్చా అంటే అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇలా చేసి పెట్టిన తర్వాత అరగంట రెస్ట్ ఇస్తే ఇలా క్లింగ్ ర్యాప్లో ర్యాప్ చేసి పెట్టేసుకోండి. సేమ్ ఇందాక నేను ఎలా తడిపానో అలాగే తడిపిన పిండి ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడంతా క్లియర్ చేసి మనం పాస్తా తయారు చేద్దాం. పిండి చాలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. కొంచెం టైట్గానే ఉంటుంది, కాస్త కష్టపడాల్సి ఉంటుంది. ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మనకి కొంచెం తొందరగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇది చేయడానికి అట్లీస్ట్ మనకు ఒక 15 మినిట్స్ అన్న పడుతుంది. చాలా సన్నగా షీట్ చేసుకోవాలి, పల్చగా, కింద అంటుకోకుండా మధ్య మధ్యలో మనం ఇలా తీస్తూ చేయాలన్నమాట. పిండి గట్టిగా ఉంటేనే మనకి ఇలా సాధ్యపడుతుంది, లేదంటే సరిగ్గా రాదు. ఇప్పుడు సైడ్స్ కొంచెం ఎడ్జెస్ కట్ చేసేసుకుందాం. క్రాక్స్ లాగా లేకుండా జస్ట్ ఎడ్జెస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సైడ్స్ కట్ చేసేసాం కదా. ఇప్పుడు కింద కరెక్ట్గా లూజ్ చేసేసుకొని ఇప్పుడు పైన కాస్త పిండి వేసుకొని పైన కూడా కాస్త పిండి వేసి ఇప్పుడు మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా, ఇదైతే మనకి షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. స్పాగెటీ కన్నా కొంచెం లావుగా కట్ చేస్తున్నాం మనం అంతే. ఇలా కొంచెం డ్రై అవ్వాలి. ఈలోపు అక్కడ వాటర్ మరుగుతూ ఉన్నాయి. ఇందులో మనం ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం. బిర్యానీకి కొంచెం మనం ఉప్పు ఎక్కువ వేస్తాం కదా, సేమ్ అలాగే అన్నమాట. మనం పిండిలో ఉప్పు వేయలేదు, ఇందులో ఉప్పు వేసేసి
ఈ వాటర్లో ఉన్న ఉప్పే పిండికి పట్టుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చేసుకున్న ఫ్రెష్ పాస్తాని ఇందులో వేసేస్తున్నాం. మనం చేసింది ఫ్రెష్ పాస్తా కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు, 1-2 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది అనమాట. అదే డ్రైగా ఉన్న పాస్తా అయితే కాస్త టైం తీసుకుంటుంది. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకున్నాం. వాటర్లో నుండి పాస్తా తీసే లాడిల్ అనమాట ఇది. కాస్త బాయిల్ అయిపోయిన తర్వాత మనం తీసుకోవాలి. ఈలోపు సాస్ తయారు చేసుకుందాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుందాం. ఇందులో బే లీఫ్, అలాగే ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్స్, ఇలా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి. ఈరోజు మనం చేస్తుందే మష్రూమ్ లింగ్విని. మష్రూమ్స్ ఎక్కువ ఉండాలి, బటర్లో వేయగానే చిన్నగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం మైదా వేసుకోవాలి. బే లీఫ్స్ తీసేసి, మష్రూమ్ లింగ్వినీలో మష్రూమ్ ఎంత వేగితే అంత బాగుంటుంది, పచ్చిగా ఉంటే ఆ టేస్ట్ రాదు. సో ఇక్కడ మష్రూమ్ వేగుతూ ఉంటుంది, ఈ లోపల మనం పాస్తాని తీసేసుకుందాం. బాయిల్ అయిన వాటర్ ఉన్నాయి కదా, పడేయకుండా పాస్తా కుక్ చేసేటప్పుడు మళ్ళీ ఫ్రై చేస్తాం కదా, అప్పుడు కొంచెం వేసుకుంటాం. అవి అలాగే ఉంచేద్దాం. మష్రూమ్ కొంచెం వేగాలి, బటర్లో మష్రూమ్ వేగితే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. సో పాస్తా కుక్ చేసేటప్పుడు ఎప్పుడు 90% కుక్ చేయాలి, ఆ 10% ఇక్కడ కుక్ అయిపోతుంది. సో మష్రూమ్ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. జనరల్గా అయితే మనం మిల్క్ వేస్తాం కదా, ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాం. చాలా రిచ్గా ఉంటుంది, టేస్ట్ చాలా యమ్ ఉంటుంది అన్నమాట. కొంచెం పాస్తా కుక్ చేసిన వాటర్ వేసుకోవాలి, బాయిల్ చేసుకున్న వాటర్. ఇందులో సాల్ట్ ఉంటుంది, ఇంకా మనం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో కాస్త మిరియాల పొడి, థైమ్ వేస్తున్నాం, ఫ్రెష్ హర్బ్, అలాగే రోజ్మెరీ. ఇప్పుడు ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత ఇందులో మనం పాస్తా యాడ్ చేసుకుందాం. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పాస్తా వేసేసుకోవాలి. జస్ట్ ఇలా ఒక 1 మినిట్ కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కుక్ అయ్యే లోపల మనం ఇక్కడ ప్లేట్ రెడీగా పెట్టుకుందాం. సో ఇంకా ఫైనల్గా స్టవ్ జస్ట్ ఆఫ్ చేసేసాను. దీంట్లో నేను ప్రాసెస్ చీజ్ గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు, మొజరెల్లా, ప్రాసెస్ చీజ్ వేసి ఒకసారి మిక్స్ చేసేసాను. ఆహా, క్రీమీగా చీజీగా చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫైనల్ పాస్తా బౌల్ తీసుకొని బౌల్లోకి తీసుకోవడమే.
పైనుండి గార్నిష్ కోసం చీజ్ వేద్దాం. గార్నిష్ కోసం పైన రోస్మెరీ. మష్రూమ్ లింగ్విని తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి 1.5 గుడ్డు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఆ పిండిని రౌండ్ గా రోల్ చేసుకొని ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు వేసి పాస్తా వేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్ లో కాస్త బటర్ వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, మష్రూమ్, మైదా వేసి కాస్త వేగిన తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్ వేసి కొన్ని నీళ్లు పోసి మిరియాల పొడి, థైమ్, రోజ్మెరీ వేసి మనం చేసి పెట్టుకున్న పాస్తాని వేసి ప్రాసెస్ చీజ్ గ్రేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చీజ్, రోజ్మెరీతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ లింగ్విని రెడీ అవుతుంది.